2023 సంతోష్ ట్రోఫీని ఏ రాష్ట్ర జట్టు గెలుచుకుంది? కర్ణాటక. ఎన్ని సంవత్సరాల తర్వాత కర్ణాటక సంతోష్ ట్రోఫీని వరించింది? యాభై 54 సంవత్సరాల తర్వాత. ప్రపంచంలోనే మొదటి బ్యాంబూ క్రాష్ బారియర్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? మహారాష్ట్రలో. మహిళల ఆర్థిక భద్రత కోసం భారత్కు చెందిన ఏ వ్యవస్థతో యుఎన్ ఉమెన్ పైన్ ఎంపర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇటీవల ఐబిసిఏ పేరుతో భారత్ కొత్త ప్రతిపాదన తెచ్చింది. ఐబిసిఏ అంటే ఏమిటి? ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఏ జంతువుల సంరక్షణకు భారత ప్రభుత్వం ఐబిసిఏ పేరుతో కొత్త ప్రతిపాదన చేసింది? పులి, సింహం, చిరుత, మంచు చిరుత. భారత్కు ఇటీవల ప్రపంచ బ్యాంక్ $1 బిలియన్ రుణాన్ని ప్రకటించింది. ఇది దేనికి ఉద్దేశించింది? వైద్య రంగంలో మౌలిక సదుపాయాలకు. ఇటీవల శిశుపాల నగర్ అని ఒక ప్రదేశం బయటపడింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఇటీవల అరెస్టుకు గురైన అలెన్ బియాలిట్స్కీ ఏ దేశానికి చెందినవాడు? బెలారస్. అరెస్టుకు ముందు అలెన్ బియాలిట్స్కీ ఏ బహుమతి పొందాడు? నోబెల్ శాంతి బహుమతి.